హాయ్, పీఎఫ్లో కేవైసీ అప్డేట్ చేయాలంటే క్రోమ్ ఓపెన్ చేసి ఫస్ట్ పీఎఫ్ అని టైప్ చేయండి. దాని కింద ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే రైట్ సైడ్లో మనకు ఆన్లైన్ క్లైమ్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని చూపిస్తుంటుంది. ఆరమాకు చూపిస్తాను చూడండి. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది లాగిన్ సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయగానే యూఎన్ నెంబర్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ యూఎన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి టైప్ చేసి సైన్ ఇన్ చేయండి. ఓటీపీ అడుగుతుంది. సైన్ ఇన్ కొట్టగానే ఓటీపీ అడిగిందని ఓటీపీ కొట్టి సబ్మిట్ కొట్టండి. లాగిన్ అవుతుంది. లాగిన్ అయినాక లెఫ్ట్ సైడ్లో మనకు మేనేజ్ అని ఉంది కదా, మేనేజ్ క్లిక్ చేయగానే కింద కేవైసీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆప్షన్ చూపిస్తుంది. బ్యాంక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అని చూపిస్తుంటుంది. ఆ మూడిట్లో మనకు రెండే యూజ్ అవుతాయి, బ్యాంక్, పాన్. మనకి ఏది వస్తుంది దాని మీద క్లిక్ చేసి, ఇప్పుడు బ్యాంక్ అవసరం ఉంది మాకు, బ్యాంక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అకౌంట్ నెంబర్ అడుగుతుంది. 2 సార్లు టైప్ చేయాలి సేమ్ నెంబర్. కింద ఐఎఫ్ఎస్సి అడుగుతుంది. ఐఎఫ్ఎస్సి టైప్ చేయగానే లెఫ్ట్ సైడ్లో వెరిఫై ఐఎఫ్ఎస్సి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఐఎఫ్ఎస్సి వెరిఫై అయిపోయిందంటే మీకు కింద బ్రాంచ్ చూపిస్తుంది. బ్రాంచ్ నేమ్, బ్యాంక్ నేమ్ వస్తుంది. 2 రాగానే లెఫ్ట్ సైడ్ చెక్ బాక్స్ టిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి కింద సేవ్ అని ఉంటుంది కదా, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేయగానే అది లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా ఓటీపీ వస్తుంది. మీ ఆధార్కి లింక్ ఉన్న నెంబర్కి ఆ ఓటీపీ ఎంట్రీ చేయండి. ఎంట్రీ అయ్యగానే అక్కడ మనకు ఓటీపీ ఎంట్రీ అయినాక సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద మనకు ఆప్షన్ చూపిస్తుంటాయి. మనం ఆల్రెడీ అప్డేట్ చేసినట్టు పెండింగ్ ఏమైనా ఉంటే కింద మీకు చూపిస్తుంది వెరిఫైయింగ్ అండర్ ప్రాసెస్ అని చెప్పి. లెఫ్ట్ సైడ్ ఉంది కదా వెరిఫై అండర్ ప్రాసెస్ అని, దాని మీద చెక్ చేసుకోండి. అంతే, ఓకే అయిపోయినట్టే. ఇప్పుడు మీ కంపెనీ హెచ్ఆర్ తోటి మాట్లాడి ఇంకా మనం ఓకే చేయించుకోవాలి.